ఇప్పుడు ఒకటి సార్, నిన్న ఆహ్, తెలంగాణ భవన్‌లో మీ నాయకుడు కేసీఆర్ ఇచ్చిన ప్రసంగం ఓకే. కార్యకర్తల్ని కార్యోన్ముఖులుగా చేయడానికి ఆయన ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేశారు. వాళ్ళలో ఉత్సాహం నింపినట్టున్నారు. రజతోత్సవ పండుగ ఏడాది పాటు నడుపుదామని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే పక్కా గెలుస్తామని అన్నారు. ఇప్పుడు ఫిరాయించిన వాళ్లకు సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మీరు భావిస్తున్నారా? అయితే ఫిరాయింపుల వస్తే ఒకవేళ ఈ 10 సీట్లలోన 10కి 10 గెలుస్తారా మీరు? 10కి 10 100% గెలుస్తామండి. రాజకీయంగా కాదు, ఆలోచించి చెప్పండి. లేదు నిజం అంటున్నాం. 100% 10కి 10 మేమే గెలుస్తాం. ఇది రాసి పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మొత్తం అధికార దుర్వినియోగం చేసినా కూడా ప్రజలు మా వైపే ఉంటారు. ఆ స్పష్టత మీకు మొన్న వచ్చింది అని మీకు చెప్పాను నేను. ఎందుకు అని అంటే ఎవరు కూడా నా బర్త్డే అని నేను కోరుకోను. మీ బర్త్డే ఉందనుకో సరే, నాయకుడు కార్యకర్తలు ఎవరైనా చేస్తారండి. అది మీరు బెంచ్ మార్క్ గా తీసుకోండి. దాన్ని బెంచ్ మార్క్ అనట్లే, దాన్ని బెంచ్ మార్క్ అనలే. అంతకు ముందున్నటువంటి గ్రామ సభలు ఇదే కాంగ్రెస్ పార్టీ పెట్టింది. గ్రామ సభలు ఈజ్ ద ఎవిడెన్స్ ఒకటి. రెండవది రైతు భరోసా ఇష్యూస్, రైతు రుణమాఫీ ఇష్యూస్, కళ్యాణ లక్ష్మి బంగారం ఇష్యూస్, విద్యార్థులకు తర్వాత విద్యార్థులకు చేయుతనిస్తామని చెప్పి స్కూటీలు కొనిస్తామని చెప్పారు పిల్లలకు, ఆడపిల్లలకు. రెండవది అదే విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఒకటి. రెండవది 3 లక్షలు గ్యారంటీ లేకుండా 3 లక్షలకు మిత్తి లేని డబ్బులు 3 లక్షలు ఇస్తామని చెప్పారు. అది హామీలు అంటే అట్లా ఇంకా టైం ఉంది కదండి. ఏం టైం ఉంది సార్? వాళ్ళకు ప్రజలు 5 ఏళ్ల పాటు సమయం ఇచ్చారు. 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేయాలని ఎక్కడ రూల్ లేదు కదా. అవును. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2వ దఫలోన రుణమాఫీ ఎప్పటిదాకా తీసుకెళ్లారు? ఎలక్షన్ చివరి దాకా తీసుకెళ్లారు. ఎన్ని దశలుగా తీసుకెళ్లారు? చివరి దశ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టలేదండి. ఆ డబ్బులే కదా, ఆ డబ్బులే ఇలా కలిసిన. రైతు బంధు కాదు, రుణమాఫీ. ఇప్పుడు మీరు చూడండి, రుణమాఫీది వదిలిపెట్టలేదు. రుణమాఫీ బ్యాంకులో ఉంది. అది రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తే, రైతు బంధు ఇస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్ కి ఇదే కాంగ్రెస్ పార్టీ పోయి ఏం చేసింది? ఎన్నికలు ఉన్నాయి సార్, ఈ డబ్బులు ఇస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పడతాయి ఓట్లు, కాబట్టి ఇది ఆపాలి సార్ అని చెప్పి వీళ్ళు విన్నతి పెట్టుకుంటే అయ్యా కోడ్ ఉంది కాబట్టి ఆగండి అని చెప్పి ఆ డబ్బులని కేసీఆర్ సార్ అప్పట్లో మీ నాయకులు అన్నారు, రేపు మీ ఖాతాలో డబ్బులు పడతాయి, గుద్దండి ఓట్లు అన్నారు. అట్లా కదా, కేసీఆర్ గారు ఇంట్లోనే ఆ డబ్బంతా తెలంగాణ తిజోరులోనే ఉన్నాయి. ఆ డబ్బు లేదని ఎట్లా చెప్తావు? ఆ డబ్బు లేదని ఎట్లా అబద్ధం చెప్తావు నువ్వు? నీకు రైతు బంధు డబ్బులు అందులోనే ఉండే, తర్వాత రుణమాఫీ డబ్బులు అందులోనే ఉండే, మేము ఇయ్యలేదు. తర్వాత ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల డబ్బులు అందులోనే ఉండే. ఈరోజు మీరు తప్పులో తడకగా మీరు ఏం చేసిరంటే మా మీద వైట్ పేపర్ ఇష్యూ చేసిరు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వైట్ పేపర్ ఉంది. ఒరిజినల్లీ బడ్జెట్ రుణాలు అనేటివి ఉంటాయి సార్. బడ్జెట్ రుణాలు మేము చేసింది 3,17,000 కోట్ల రూపాయలు మాత్రమే అని చాలా స్పష్టంగా అసెంబ్లీ లెక్కలతో పాటుగా మా కేటీఆర్ గారు స్పష్టత ఇచ్చారు. మేము 3,17,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినాం. తక్కినవన్నీ బడ్జెటేతర రుణాలు, అవి కార్పొరేషన్స్ కట్టుకుంటే దానికి మనకేం సంబంధం లేదు. దాంట్లో విద్యుత్ శాఖ ఉంది, కార్పొరేషన్ ఉంది, దాంట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, ఆర్టీసీ, ఇవన్నీ ఉన్నాయండి. అలాంటి వాటిది వాళ్ళే చేసుకుంటారు. దానికి ఏమి ప్రభుత్వం గ్యారంటీ ఉండాల్సిన అవసరం లేదండి. అవి సొంతంగా కార్పొరేషన్ తెచ్చుకున్న డబ్బులు అవన్నీ పలుకోబట్టి 7 లక్షల కోట్ల రుణాలు తెచ్చారని అబద్ధం ఆడి ఈరోజు ప్రజలల్లో ప్రొపగండా చేసి ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్ అండి. ఇది అన్యాయం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చురుకుగా పార్టీని నడిపించారు. కాకపోతే గత ఎన్నికల్లోన ఒక అపవాదు కూడా ఆయన పైన వచ్చింది. ఏంటి? ప్రజలకు కాస్త దూరం అయ్యారు, ప్రజల సందర్శనకు ఆయన అవకాశం ఇవ్వట్లేదు, ఇవన్నీ ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. సరే, ఎన్నికల్లో ఫలితం వచ్చింది. సరే, ఈ రాజకీయ పార్టీ అన్నాక గెలుపోవటంలో సహజంగా తీసుకోవాలి, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, అది అందరూ అంగీకరించాల్సిన అవసరం. ఏడాది పాటు గడిచిపోయింది ప్రతిపక్షంలో ఉంటూ. ఏ ఆత్మవిమర్శలు చేసుకున్నారు?
అంతర్మతనం ఏమేమి జరిగింది? నిన్న రజతోత్సవ ఉత్సాహం సరే, చాలా కాలం తర్వాత బయటకు వచ్చినటువంటి నేత కార్యకర్తలకు ఏ కార్యోన్ముఖం చేసినా మీలాంటి సీనియర్ నేతలతో ఆయన ఏమైనా పంచుకున్నారా? లేదు సార్, ఆయన ఎప్పుడు కూడా నాయకులతోటే మమేకమై ఉంటారండి. అదే. ఆయన దూరం ఉండరు ఎప్పుడు. ఆయన దగ్గరికి ఎవరో ఒకరు పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, ఆయన చెప్తానే అంటే ఉంటారు. ఆయన ప్రగతి భవన్ వదిలేసి ఫామ్ హౌస్కే పోయాడని చెప్పడము, అది నిజంగా కూడా రాకపోవడము, ఇవన్నీ కూడా అప్పట్లో కారణమయ్యాయి సార్, కదా. సార్, ఇప్పుడు వినండి, ప్రగతి భవన్ అనేది ప్రజలది, ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పరిపాలనకు అదొక కేంద్ర బిందువు. దానిలోకి వచ్చాడు పోయాడు అన్నీ తెలిసి కూడా ఆయనను అన్యాయంగా మాట్లాడడం. ఫామ్ హౌస్ ఈరోజు దాన్ని ఈ కాలంలో ఫామ్ హౌస్ అంటున్నాం. మనము మన కాలంలో, మా అయ్యల తాతల కాలంలో, మన కాలంలో కూడా ఇప్పుడు కూడా మనము మన పొలాలలో ఇంత గుడిసె కట్టుకొని ఉండే అలవాటు ఉన్నది అందరికీ ఉంది. ఇక్కడనే కదా, ఆంధ్ర ప్రజలకు కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ, తెలుగు ప్రజలందరికీ కూడా గుడిసె కట్టుకొని ఉండే అలవాటు ఉందండి. ఎవరు ఇండ్లలో ఉండరు పెద్దలందరూ. కాబట్టి ఆయన ప్రత్యేకంగా వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ ఒక మంచి తపస్విగా, అంటే ఆయనకు ఓట్లేసింది పాలించమని కానీ తపస్సు చేసుకోమని కాదు దాన్నే కదా. సార్, దాన్ని తపస్విగా అంటే నేను ఏమంటున్నానంటే, రైతులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి, అంటే అంతర్మతం చేసుకున్నారు ఆయన. వృద్ధులకు ఏం కావాలా, ఆయన డిజైనర్స్ అక్కడ ఉంటారు. ఏం చేద్దామని చెప్పి ప్రతిరోజు సూర్యుడులాగా మండుతూ ఉండేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారండి. ఆయన ఏం నిద్రపోడు. ఎవరికి ఏం కావాలో, ఎక్కడ లోట్లు ఉన్నాయి, పొద్దున్న లేస్తేనే ఫోను మొట్టమొదలు పోయేది కేసీఆర్ గారిది ఇంజనీర్లకు, విద్యుత్ ఇంజనీర్లకు పోతుంది. కరెంట్ ఎక్కడైనా లోపమైందా, నీటి సప్లై ఇంజనీర్లకు పోతుంది, ఎక్కడైనా నీళ్లు పారలేదా, తర్వాత ఏది సివిల్ సప్లైస్, మరి ఈ నెల బియ్యం అందినాయా, వస్తువులు అందినాయా, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు 12 గంటల వరకు 1 గంట వరకు ఆయన మొత్తం రిపోర్ట్సే తీసుకుంటారండి, ఉదయం నుండి సాయంత్రం దాకా. అంటే కార్యక్షేత్రంగా మార్చుకున్నారు ఫామ్ హౌస్. అంతే సార్, అంతేగాని అదొక ప్రజలకు కేంద్రమే దూరంగా లేరు. తప్పిస్తే అదొక, నేను ఒక మాట మాట్లాడతా సార్, అది ఒక విద్యాలయం ఒకటి, అది దాన్ని నేను ఇంతకుముందు పరిశోధన ఆలయం, రీసెర్చ్ సెంటర్ అని నేను చాలాసార్లు చెప్పా. అది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ రీసెర్చ్ సెంటర్ అండి, బ్రహ్మాండంగా. ఆయన ప్రకృతి వనంలో వండుకుంటూ ప్రజలకు నేను ఏ విధంగా సేవ చేయాలి, సేవ అందియాలి, నేను పోయి వచ్చినంత మాత్రాన డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, అది ప్రజలకు భారం, తర్వాత పోలీసు వాళ్ళకి భారం. ఒక ముఖ్యమంత్రి వస్తుండ అంటే మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభింపజేస్తారు. మీకు తెలియంది ఏముందండి, ఒక దగ్గర కుదుటుగా ఉంది. అందుకే నేను స్థితప్రజ్ఞుడని ఎందుకన్నాను, ఆ మాట కోసమే అన్నా. పోరాటాలు అయిపోయినాయి, స్వరాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రాన్ని, వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలనేది ఇప్పుడు అవసరం. కాబట్టి ఇప్పుడు ఏం అవసరమో నేను అది చేయాలి. కానీ ఇక నేను వచ్చింది కాదు, ఇక సీఎం కుర్చీ మీద కూర్చున్నా కదా, మొత్తం పర్యటనలు చేద్దాం, ప్రజాధనాన్ని కొల్లకూడదామంటే ఎట్లా అండి? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఢిల్లీకి 32 సార్లు పోయినరండి. ఇప్పటికీ ఏం తెచ్చినావు? తెలంగాణల మీద, తెలంగాణ ప్రజల మీద మాకు డబ్బులు మిగిల్చిపోలేదు, అన్ని అప్పులు ఖజానా ఖాళీ చేసిపోయారు, ఇంత మాత్రమైనా మేము నడుపుతున్నాము, సంతోషించండి అనే లెక్కలో మాట్లాడతాం. అందు గురించి మా కేసీఆర్ గారి భాషలో మేము మాట్లాడాలంటే అది పోరగాని ముచ్చట్లు. రేవంత్ రెడ్డి గారు పోరగాని ముచ్చట్లు మాట్లాడుతుండే. ఏం చెప్పాలి మీకు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చా? సరే, ఆయన మాటకే మనం వెళ్దాం, రేవంత్ రెడ్డి గారి మాట, ఖజానా ఖాళీ మాటకి వెళ్దాం. ఈరోజు దావోస్కు పోయినావు, 2 times పోయినావు దావోస్. మీరు మొదలు రాగానే దావోస్ పోయారు, మొన్న కూడా దావోస్ పోయారు. మీరు 1,89,000 కోట్ల రూపాయలు ఏదో పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి సంథింగ్ చెప్పారు. అది ప్రతిపాదన మాత్రమే, అది కాన్సెంట్ అగ్రిమెంట్ సార్, జస్ట్. అయితే చెప్పా, బాగుంది. ఆడేం చెప్పినావు? నా ఖజానా ఖాళీ ఉందని చెప్పినా, నా ఖజానా నిండా ఉంది, మీరు రండి, మీకు ఏం కావాలని నేను ఇస్తా. చెప్పాలి కదండి. వినండి, విచిత్రమైన పరిస్థితి. అంటే ఒక దగ్గర ఒకలాగా చెప్పి తెలంగాణకు రాందాడు ఖజానా కాలని చెప్తావా? ఇది ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడొచ్చా? ఇంటి గుట్టు బయట చెప్తారండి. అవునా? మీడియా ఏందండి, మీడియా అనేది ఈరోజు వరల్డ్ వైడ్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ మన మర్యాదను తీసేసుకోవడం అది కదండి. ఇంటి గుట్టు అనుకుందాం, సరే మన దగ్గర డబ్బులు లేవు,
పెట్టుబడిదారు ఎట్లా వస్తున్నాడు, నా దగ్గర డబ్బులు లేవంటే పెట్టుబడి వీడు అందుకోసమే చెప్పలేదు అక్కడ. అట్లా కాదు సార్, వీడు ముంచుతాడు రాబాయ్ అంటాడు కదా, భయపడతారు కదా. డబ్బు లేని డబ్బు ఎట్లా ఇస్తాడు, డబ్బు ఉన్నోనికే డబ్బు ఇస్తాడు. ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కూడా బ్యాంకులన్నీ డబ్బు ఉన్నోనికే డబ్బులు ఇస్తాయి కానీ డబ్బు లేని డబ్బులు ఇస్తాయా సార్? గ్యారంటర్ ఉంటేనే డబ్బులు ఇస్తారు కదా, కొలాటరల్ ప్రాపర్టీ ఉంటేనే డబ్బులు ఇస్తారు కదా. ఇది వాస్తవం కదా. అక్కడ దావోసు ఏమో పెట్టుబడిదారులకు నా దగ్గర రండి నేను బలంగా ఉన్నా అని చెప్తావు, ఈడ వచ్చేమో ఖజానా ఖాళీ చేసిపోయింది కేసీఆర్ అని చెప్తావా? మరి దాన్ని నీది నోరా మోరియా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నీది నోరా మోరియా అని అడుగుతా ఉన్నాం. ఒకటి, నీతి ఆయోగ్ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది, మాది వైరుపక్షమే శత్రుపక్షమే, ఆయన ప్రభుత్వం అనేది అందరిది కాబట్టి నిజాయితీగా మొత్తం రాష్ట్రాలన్నింటినీ కూడా పరిశీలన చేసిన తర్వాత మొదటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ అని చెప్పి మొన్న సర్టిఫైడ్ చేసింది. ఇంకంతకంటే మీకేం కావాలి?